హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు గుణపాటి కళ్యాణీస్ కిచెన్. ఈరోజు నేను చూపించబోయే రెసిపీ హెల్దీ రెసిపీ క్యారెట్ బీట్రూట్ హల్వా. ఒక 10 మినిట్స్లో ప్రిపేర్ చేసుకోవచ్చు. దీనికి ముందుగా క్యారెట్ బీట్రూట్ తురిమి పెట్టుకోవాలి. డ్రై ఫ్రూట్స్ని మీ దగ్గర ఏమున్నావో అవి కట్ చేసి పెట్టుకోవాలి. తర్వాత ఒక పాన్ను హీట్ చేసి 2 టేబుల్ స్పూన్స్ నెయ్యి వేసి కట్ చేసిన బాదంను నెయ్యిలో రోస్ట్ చేసుకోవాలి. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చాక ఒక ప్లేట్లోకి తీసి పక్కన ఉంచుకోవాలి. తర్వాత అదే ప్యాన్లో జీడిపప్పు కూడా వేసుకుని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేలా రోస్ట్ చేసుకోవాలి. ఈ విధంగా వచ్చాక మళ్ళీ అదే ప్లేట్లో తీసుకుని పక్కన ఉంచుకోవాలి. తర్వాత అదే ప్యాన్లో ఒక 2 టేబుల్ స్పూన్స్ నెయ్యి వేసి మనం ముందుగా రెడీ చేసుకున్న క్యారెట్ తురుము, బీట్రూట్ తురుమును ప్యాన్లో వేసి మీడియం ఫ్లేమ్లో కలుపుతూ ఉండాలి. ఈ విధంగా కొంచెం సాఫ్ట్గా వచ్చాక ఒక చిన్న గ్లాసు చక్కెర వేసుకొని కలపాలి. ఈ చక్కెర అంతా మెల్ట్ అయ్యే వరకు మీడియం ఫ్లేమ్లోనే కలపాలి. తర్వాత అదే గ్లాస్ తోటే 1 కప్పు పాలు తీసుకొని కలపాలి. పాలు వేయడం వల్ల ఎక్కువ రోజులు నిల్వ ఉండదు, చేసిన రోజే తినాలి. తర్వాత ఈ విధంగా ఉడికిపోయాక తర్వాత 1 టేబుల్ స్పూన్ నెయ్యి, 1 స్పూన్ ఇలాచీ పౌడర్ వేసి కలపడం వల్ల హల్వాకు టేస్ట్ చాలా బాగుంటుంది. తర్వాత ముందుగా ప్రిపేర్ చేసిన మనము డ్రై ఫ్రూట్స్ని వేసి కలుపుకుంటే మనకు కావాల్సిన క్యారెట్ బీట్రూట్ హల్వా రెడీ అయిపోతుంది. ఈ విధంగా అయినా మనము పిల్లలకి తినిపిస్తే మనకు బాగా బ్లడ్ ఇంక్రీజ్ అవుతుంది. ఈ విధంగా అయితే క్యారెట్ను బీట్రూట్ను ఎక్కువగా తీసుకోవచ్చు. పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. ఈ విధంగా ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకుని టేస్ట్ చేస్తే బీట్రూట్ క్యారెట్ హల్వా ఎంతో టేస్టీగా ఉంటుంది. అందరూ ట్రై చేసి చూడండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.